ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం రాము ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఇంటికి వెళ్ళలేదే వెళ్ళాలని లేదయ్య గురు ఏరా ఏమైంది ఈ ఇంటికాడ ఎవరున్నారు బాబు తీపమెట్టి చెయ్యుందనా తీటవు చెప్పి సెల్లుందనా లేదు కదయ్యా అందుకని ఆ చీకటింటికి వెళ్ళాలని లేదయ్య గురు పిచ్చివాడా పెళ్ళై పద్మ వెళ్ళిపోయిందని నువ్వు ఒంటరైపోయావని దిగులుగా ఉంది కదూ తప్పదురా ఒకానొక టైంలో ఆడపిల్లని కన్న తండ్రికైనా పెంచిన అన్నకైనా ఈ దిగులు తప్పదు ఆడపిల్ల ఆడపిల్లరా ఏడపిల్ల కాదు రేపుదయం కమలకి పెళ్ళై వెళ్ళిపోతే నేను కూడా ఇంతేరా పద ఎంగిలిపడు కాంతం అయ్యగారు రామొస్తున్నాడు ఇంత అన్నం పెట్టు వెళ్ళరా వెళ్ళి అన్నం తిని తొందరగా రా మీ అమ్మాయి గారి పెళ్లి ఏర్పాట్ల గురించి చాలా మాట్లాడుకోవాలి వెళ్ళు నీకే చెప్తోంది వెళ్ళమంటుంటే అలాగే అయ్యగారు
అమ్మాయి గారు. ఏడవకు. నేనెక్కడికి వెళ్తున్నాను? సిటీకేగా. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటానులే. అమ్మాయి గారు. ఇది నా గుర్తుగా ఉంచుకో. తీసుకో. అమ్మలేని నన్ను నువ్వు అమ్మలా సాకావు. ఎంత దాన్ని చేసావు. నీకేమిచ్చినా నా రుణం తీరదు. తీసుకో కాంతం. వెళ్ళొస్తాను. రాము. అమ్మాయి గారు, నీకేం కావాలరా? మీ చల్లని సూప్ చాలమ్మాయి గారు. రాము. అవునమ్మాయి గారు, చిన్నతనంలోనే అమ్మ అయ్యా పోయారు. ఇప్పుడేమో పెళ్ళయి పాతం వెళ్ళిపోయింది. దిక్కులేనోడైపోయాను. పెరగడం అనాథగా పెరిగినా అనాథగా సావటం నాకు ఇష్టం లేదు అమ్మాయి గారు. రాము. నేను చనిపోతే నా కోసం కన్నీరు కాడిసే మడిసి, నన్ను కాటికి సాగనంపే మడిసి కావాలి. ఆ మడిసి మీరు అవ్వాలి అమ్మాయి గారు. రాము. అంతే అమ్మాయి గారు, అదే నేను కోరుకునేది. నాన్నా. అమ్మా, వెళ్ళొస్తానే. వస్తాం మావయ్య. అమ్మో, అమ్మాయి గారి పాదాలకి మట్టంటేను. జాగ్రత్త అమ్మాయి గారు. నాకు ఈ మట్టంటేనే ఇష్టంరా. అమ్మాయి గారు, ఎందుకు ఏడుస్తున్నావురా? నవ్వినా కన్నీళ్లే కదమ్మాయి గారు. నవ్వుతున్నాను, ఏడడం లేదు. లచ్చింతలి పాదాలు, ఈ పాదాలకి పట్టాలు పారాణి ఎప్పుడు అంటెట్టుకుండాలా? चल रे राजा, चल चल। భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. రాము, ఒరే రాము, రే నిన్నే. ఓ ఓ ఓ రండి పూజారి గారు, గుడికా ఎక్కండి. సెల్. ఏంట్రా రాము, చూపు ఎక్కడో పెట్టుకుని జట్కా తోలుతున్నావు? ఏమైందిరా? ఏటో బాబు గారు, గుండెంతా దిగాలుగా ఉంది.
సహజనరా. దగ్గర వాళ్ళంతా ఏదో రకంగా దూరం అయిపోతుంటే దిగులే మరి. పదే పదే పద్మ గుర్తొస్తోంది బాబు. సిటీకి వెళ్ళి దాన్ని ఒకసారి చూసి రావాలనుంది. వెళ్ళిరాక దానికి ఆలోచన ఎందుకు చెప్పు. వెళ్ళిరా. వెళ్ళటానికి సిటీలో పద్మ ఉండాలి కదయ్యా. అంటే ఇప్పుడు అక్కడ పద్మ లేదా? లేదు బాబు, మొగుడు పెళ్ళాలిద్దరు అనుమానో ఆనీమూనో వెళ్ళారట, ఇంకా రాలేదన్నారు. భార్యాభర్తలిద్దరూ సరదాగా తిరుగుతున్నారు. ఉమ్. తిరగని వస్తారులే, అప్పుడు వెళ్ళి చూద్దుగాని. అంతేనంటారా? అంతే మరి. ఒరే రాము, ఉమ్. నీ దిగులంతా పోగొట్టే మందొకటి ఉందిరా, చెప్పమంటావా? చెప్పండి. చక్కని అమ్మాయిని చూస్తాను, చక్కగా పెళ్లి చేసుకో. గుండె గుబులు దిగులు అన్నీ ఎగిరిపోతాయి. అయ్యగారు, ఏరా ఏమైంది? ఏం లేదు బాబు, గుండెకేటో బాధ కలిగింది, పట్టించుకోకండి. అన్నట్టు రే, చెప్పడం మర్చిపోయాను. రేపో మాపో లక్ష్మీకాంత మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాట. నీకు ఈ మాట చెప్పమన్నాడు. నాకు అతగాడు చెప్పి వారం పైనే అయిందనుకో. నాకే ఎందుకో ఏమిటో చెప్పాలనిపించలేదు. ఇది చెప్పడానికి బాధ ఎందుకు బాబు, ఎవరి ఇల్లాళ్ళు తీసుకుంటారు. ఎప్పుడంటే అప్పుడు ఇల్లప్పు చెప్పడానికి నేను రెడీ. ఈ ముక్క బాబుతో చెప్పండి, వెళ్ళొత్తాను. తర్వాత నువ్వు తలెక్కడ దాచుకుంటావురా? ఆ దేవుడి గుడి ఉంది, చల్లని మీ సూపు ఉంది, ఎక్కడో దగ్గర గడిపెత్తానయ్య గురు. వెళ్ళొత్తా. ఒరే రాము, ఇది నీ కిరాయి. అక్కడి నుంచి గుడి దగ్గరికి తీసుకొచ్చావు కదా, తీసుకో. అయితే గుడికాడికి నేను వచ్చాను కదా, ఇది మీ దచ్చిన. మరి నేలొత్తా బాబు. చల్. అయ్యగారు, 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 ఉత్తరం అమ్మాయి గారు రాశారు. ఎవరు? కమల రాసిందా ఉత్తరం? ఏది ఇలా ఇవ్వు. అబ్బా, ఆశ దోశ అప్పడం ఉత్తరాన్ని అంత తెలిగెత్తాను అయ్యగారు. ఈను నన్ను అట్టుకోండి, నేను మీకు దొరికితే ఉత్తరం మీది, నేదంటే లేదు. సరే. ఇది ఉత్తరం అయ్యగారు, ఉత్తరం. ఇదిగో అయ్యగారు, ఇదిగో ఉత్తరం. కమలా, పరిగెత్తొద్దు. వద్దు వద్దు, రా. నా మాట వినమ్మా, విను. పందెం అంటే పందెమేనా? నువ్వు నన్ను పట్టుకుంటేనే ఈ రోజు నేను కాలేజీకి వెళ్ళేది, లేదంటే లేదు. నాతో ఆటలేంటి తల్లి? మరెవరితో ఆడుకోను? అమ్మాయి గారు, అమ్మాయి గారు, రారా రాము, చూడరా, దొంగ పోలీస్ ఆటంట.
నాతో ఆడుతోంది కమల. నేను దాన్ని పట్టుకుంటే తను ఓడిపోయినట్టట. అప్పుడు కాలేజీకి వెళుతుందిట, లేదంటే వెళ్ళదట. అదేంటి అమ్మాయి గారు, నాన్నను ఎవరన్నా ఆట పట్టిస్తారా? తప్పు అమ్మాయి గారు. సరే నువ్వు పట్టుకో, దొరుకుతానేమో చూడు. ఓడిపోతే కాలేజీకి వస్తాను, లేదనుకో ఈ రోజు కాలేజీకి రాను. రాము, మరి కాసుకో. అల్లరి పిల్ల ఆట కట్టాలి, వెళ్ళి పట్టుకో. అంతేనంటారా బాబు గారు? అంతేరా. అమ్మాయి గారు, బాబు గారు ఆర్డర్ అయిపోయింది, మరి కాసుకోండి మరి. వస్తున్నా, వచ్చేస్తున్నా. రా. అడ్డెడ్డెడ్డెడ్డె. అబ్బబ్బబ్బబ్బ. ఐ సర్బజా. అయ్యగారు, ఏటయ్యగారు మీ కళ్ళంటే నీళ్ళేటి? కమల అల్లరి ఆటలు గుర్తొచ్చాయిరా. దొరికిపోయావరా? ఏది ఉత్తరం? ఇది చాలా అన్యాయం అయ్యగారు. న్యాయాలు తర్వాత, ముందు మీ అమ్మాయి గారు ఏం రాసిందో చూద్దాం రా. చదవండి అయ్యగారు. నాన్నకి నమస్కారం. నేను క్షేమం. మీరెక్కడ క్షేమంగా ఉన్నారని తెలుస్తాను. మిమ్మల్ని చూడాలని ఉంది. వీలు చూసుకుని బయలుదేరి ఇక్కడికి రండి. మీ అల్లుడు గారు కూడా మిమ్మల్ని రమ్మని మరీ మరీ రాయమన్నారు. రాము, కమలకి నన్ను చూడాలని ఉందట్రా, రమ్మంటోంది. నాకు దాన్ని చూడాలని ఉందిరా. కాకపోతే నిన్నగాక మొన్న పెళ్ళయింది కదా. భార్యాభర్తల మధ్య పుల్లాయి బుడ్డిలా నేనెందుకు అనుకున్నాను. మరి ఆలస్యం చేయను, రమ్మంది కదా, రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతాను. కాంతం, కాంతం. అయ్యగోరు, కమలకి నన్ను చూడాలని ఉందట, రమ్మనమని ఉత్తరం రాసింది. బట్టలు సర్దు, వెళ్తాను. బస్సుకు టైం అయింది, వెళ్ళు. బట్టలు తొందరగా సర్దు. సరే బాబు. కాంతం. అయ్యగోరు, ఆ చేత్తోనే పసుపు కుంకుమ కూడా పెట్టెలో పెట్టు. సరే బాబు. మరి పళ్ళు గాజులు హై సిటీలో కొనుక్కోండి బాబు, ఇక్కడ నుంచి చుట్టుకెళ్తాం దేనికి? కరెక్ట్ కరెక్ట్. ఇంకా ఇక్కడే ఉన్నావా కాంతం? తొందరగా వెళ్ళి పెట్టి సర్దు. రాము, చెప్పండి గారు, అమ్మాయి గారు ఇంకేంటి రాశారు? నిన్ను కమల అడిగినట్టు చెప్పమందిరా. థ్యాంక్స్ బాబు గారు. అమ్మాయి గారు నన్ను ఇంకా మర్చిపోలేదన్నమాట. థ్యాంక్స్ అమ్మాయి గారు. అయ్యగోరు, పెట్టి రెడీ. రాము, చెప్పండి బాబు. జట్కా రెడీయేనా? ఎప్పుడో రెడీ బాబు. అయ్యగారు, ఏంట్రా? అమ్మాయి గారి నుంచి ఉత్తరం అనగానే అది అట్టుకుని ఒక్కడిని లాగెత్తుకొచ్చాను బాబు. జట్కాని పోస్ట్ ఆఫీస్ కాడ ఒగ్గిస్తాను, తెస్తానుండండి. అభిమానం తప్ప ఆలోచన లేదు. ఎలా నెట్టుకొస్తాడో ఏమో. సిటీ, ఎందుకు ఎడుతున్నా? ఏట్రా సీతయ్య, సిట్టి ఎందుకు ఎడుతుంది? ఎప్పుడు ఉన్నదే, ఇల్లు దాటాలంటే దీనికి ఏడుపు. అసలు ఇల్లెందుకు దాటుతోందిరా? అది సిటీకి 3వ నెల రాము, తప్పదు కదా, పుట్టింటికి పంపుతున్నాను. పుట్టింటికంటే ఆడపిల్ల పావురాలా ఎగురుకుంటూ వెళ్ళాలి. ఏడుపెందుకే? శశ నోరు మూయ్, ఆపు, ఏడు పాపు. ఓ ఓ ఓ
అసలు కథ ఏట్రా సిట్టవ్వారం సొత్తంటే నీళ్ళు వసుకునేది సరదాగా పుట్టింటికి వెళ్తున్నట్టు లేదు. దాని బతుకులో నీళ్ళోసి నువ్వు పంపుతున్నట్టుంది. దిగు, కిందకి దిగా. చెప్పు కథ ఏట అసలు. నేను చెప్తా రాము, నేను చెప్తా. చెప్పమ్మా.